నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ను బతికించుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ హరీష్కు దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. 10 ఏళ్లు నిరుద్యోగులను గోసపుచ్చుకున్నారు. మేం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి. అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. కేసీఆర్ నీకు ముందుంది ముసళ్ల పండుగ. చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి సహకరించు, లేకపోతే ఫామ్ హౌజుల పండుకొని ఏడువు. కాళ్లలో కట్టెపెట్టాలని చూస్తే వీపులు విమానం మోతాయని హెచ్చరిక. సరే కేసీఆర్ని అన్నారు, అది మీరేమని అనుకోండి కానీ పక్కన పెట్టండి. కానీ నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్స్ని పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు మేమేమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 1:100 అని డిమాండ్ ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. అదేమీ గతంలో ఎప్పుడూ చేయని డిమాండ్ కూడా కాదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, నోటిఫికేషన్ 1:50 అని చెప్పిన తర్వాత నోటిఫికేషన్లో లేనిది మనం చేస్తే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అప్పుడు 1:50 అని నోటిఫికేషన్లో పెడితే వాళ్ళు 1:100 చేసి గ్రూప్ 2 ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ ఫిల్ చేసిరు. నోటిఫికేషన్లో ఉన్నది 1:50 పక్కన పెట్టిరు కదా. నోటిఫికేషన్ని మార్చుకోవడానికి, యాడ్ చేయడానికి, పోస్టులు యాడ్ చేయడమా లేకపోతే ఇంకేదైనా నిర్ణయం తీసుకోవడానికి టీజీపీఎస్సీకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పూర్తి అర్హతలు, అవకాశాలు, హక్కులు ఉంటాయి. అది రైట్, అది వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఎవరో అంటున్న మాట కాదు. రాష్ట్ర నిండు అసెంబ్లీలో గత సర్కారు ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్గా, సిఎల్పి లీడర్గా భట్టి విక్రమార్క లేచి నిలబడి ఫస్ట్ టైం గ్రూప్ 1 ఇస్తున్నారు కాబట్టి మీరు 1:100 పద్ధతిలో మీరు తీసుకోవాలి, ఇది 1:50 అనేది చాలా దారుణం అని భట్టి విక్రమార్క చెప్పిండు. ఏడున్నాడు భట్టి విక్రమార్క? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాడు. మరి ఇది న్యాయమైన డిమాండే కదా వాళ్ళు అడుగుతున్న డిమాండు. ఇప్పుడు ఒక ఉద్యోగానికి 50 మందిని పిలిచే దగ్గర ఒక ఉద్యోగానికి 100 మందిని పిలుస్తారు. ఏముందండి అక్కడ? దీనివల్ల లాభపడేది కొంత వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి, ఉద్యోగం పొందడానికి అవకాశం దక్కేది ఎవరికి? ఈ 1:100 పిలవడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకి. మరి మీ సొమ్మేం పోతుంది 1:100 పిలిస్తే? మీ సొమ్మేం పోతుంది 1:100 పిలిస్తే? ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళు చూపిస్తున్నారు. గతంలో ఆల్ ఇండియా సివిల్స్లో 80 మార్కులు ప్రిలిమ్స్లో వస్తే 80 చిల్లర మార్కులు వస్తే టాప్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఏది మెయిన్స్కి వచ్చేసరికి. మరి ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మీరు 1:100 పిలవడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది న్యాయమైన డిమాండే కదా. దీంట్లో బీఆర్ఎస్ ఇంకోటి అవసరం లేదు కదా. అసలు బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగుల దగ్గరకు వస్తే వాళ్ళు చీప్ అమ్మంటున్నారు వాళ్ళని. మీరు కొత్తగా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలు ఆడాలని ప్రయత్నం చేసినా అసలు వాళ్ళని దగ్గరికే రాణిస్తలేరు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డిఎస్సి అభ్యర్థులు. వాళ్ళు మొన్న సిటీ కాలేజీలో ఉన్నప్పుడు ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు వస్తే తరిమేసిరు అక్కడి నుంచి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఫస్ట్ అని. వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది నిరుద్యోగులకి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన దుర్మార్గాలను ఎవడు మర్చిపోలే. సో మీరు బీఆర్ఎస్ని ముందు పెట్టి న్యాయమైన డిమాండ్లను పక్కన పెట్టాలనుకోవడం పొరపాటు. అది చాలా పెద్ద తప్పు అవుతుంది. 1:100 గ్రూప్ 1 అడుగుతున్నారు, గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారు, పోస్టులు యాడ్ చేయమంటున్నారు. తప్పేం లేదు కదా, యాడ్ చేస్తే పోయేదేముంది? మీరు మొన్నటి పేపర్లలో, ఇదే వెలుగులో, ఇదే ఈనాడులో, ఇదే ఆంధ్రజ్యోతిలో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు. మీరే వార్త ఇచ్చి లీక్ చేసి ఆనాడికి ఆ రోజు చల్లబరిచారు. మీరేమన్నా అంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా, అతి త్వరలో మళ్ళీ ఉద్యోగాలు ఉంటాయి కదా అంటున్నారు. వీళ్ళకి ఎందుకు ఆ నమ్మకం కలగట్లేదు? నమ్మకం లేదు గవర్నమెంట్స్ మీద. 10 ఏళ్ళుగా విరక్తి చెందిపోయినారు నిరుద్యోగులు. మీరు ఆ నమ్మకాన్ని ఎట్లా కలిగించాలా? మీరు త్వరలోనే మేము వేస్తాం కదా, మీకు ఎందుకు ఇబ్బంది అని వాళ్ళని ఎట్లా మీరు నమ్మకం కలిగించాలా? మీరు పిలిచి మాట్లాడాలా. మీరు ఆ ప్రయత్నమే చేయట్లే. మీరు ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని ఏదో కృత్రిమ ఉద్యమని, కిరాయి మనుషులని, ఇంకోటని అనడం వల్ల వాళ్ళలో ఇంకా మీరు ఆవేశాలు రెచ్చగొట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంకా కోపోద్రిక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసే పని ఇదే. గ్రూప్ 1 అదే అడుగుతున్నారు, గ్రూప్ 2 వాయిదా అడుగుతున్నారు, పోస్టులు యాడ్ చేయమంటున్నారు. జీవో 46 పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. అదే నిరుద్యోగులకు సంబంధించిన విషయం కదా. ఏం చేసిరండి జీవో 46 విషయంలో? అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు కదా. ఏం జరిగిందండి? అధికారంలోకి రద్దు చేసిరా? సరే కమిటీ చేసినామని అంటున్నారు. కమిటీ వేస్తే కమిటీ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది? పక్కన పెట్టండి. హైకోర్టులో 10 సార్లు బెంచ్ మీదకి వచ్చింది.
ఇదే జీవో 46. అడ్వకేట్ జనరల్ అటెండే కాడు. ఏముంది మీ చిత్తశుద్ధి చెప్పండి. మళ్ళీ ఇందులో కూడా బీఆర్ఎస్ వాళ్ళు జీవో 46 రద్దు చేయాలి. సిగ్గుండాలి మీకు కనీసం. ఈ జీవో 46 తెచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిందే బీఆర్ఎస్. ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా లెటర్లు రాస్తున్నారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎవరికి సెకండ్ ఒపీనియన్ లేదు. బీఆర్ఎస్ని ఎవరు దగ్గరికి రాణిస్తలేరు. మీరు అనవసరంగా వాళ్ళని ముందు పెట్టి నిరుద్యోగుల అంశాలని పక్కన పెట్టాలని అనుకోవద్దు. జీవో 46 అంతే ఉంది, జీవో 317 అంతే ఉంది ఉద్యోగులకు సంబంధించి. నాకు నిన్న బాసర IIIT విద్యార్థులు ఫోన్ చేశారు. అన్న గతంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది మా పరిస్థితి, ఇంతవరకు ల్యాప్టాప్ ఇవ్వలేదు, మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ల్యాప్టాప్లు పాత ల్యాప్టాప్లకి స్టిక్కర్లు వేసి ఇచ్చిరని అంటున్నారు. ఇదేం దుర్మార్గం మరి. ఇంతవరకు అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వలేదట. ప్రత్యక్షంగా మేము ఆ రోజు ఫీల్డ్లో ఉన్నాం, నేను అక్కడే ఉన్నా. రేవంత్ రెడ్డి గారు గోడ దూకి లోపలికి వెళ్ళి వాళ్ళని విద్యార్థులను కలుసుకునే క్రమంలో మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసారు. ఇది మీరు అంత దూరం వచ్చారు కదా, 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎవరికి తెలవకుండా గుట్టు చాపుడు కాకుండా గోడ దుంకి మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు కదా. ఆనాడు విద్యార్థుల బాధని మీరు అడ్రస్ చేశారు కదా. మరి ఇవాళ ఎందుకు ఆ బాధని తీర్చే ప్రయత్నం చేస్తలేరు? తీర్చే పొజిషన్లో మీరు ఉన్నారు కదా. అదే ఫుడ్డు, అదే కాంట్రాక్టరు, అదే మెస్సు, నో ల్యాప్టాప్స్, నో ప్రొఫెసర్సు. ఏం నడుస్తున్నది? 4-5 రోజులైతే బాసర IIIT విద్యార్థులు మళ్ళీ రోడ్ల మీదకి రాబోతున్నారు. వాళ్ళ మీద గతంలో ఈ గవర్నమెంట్ పెట్టిన కేసులు అట్లనే ఉన్నాయి, ఇంకా తొలగించలే. మరి ఎట్లా ఇది అన్యాయం కదా. సో ఈ పొలిటికల్ విమర్శలు, ఈ వ్యవహారాలు పక్కన పెట్టండి. మీరు ఫస్ట్ పాలన సెంట్రిక్గా వ్యవహారం నడిపించండి, ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇదేం చేయకుండా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ని అసలు జనమే వద్దనుకుంటున్నారు. ఇంకా చాలు నువ్వు మూసుకొని పండుకో ఇంట్లో అని వాళ్ళే జనమే చెప్తున్నారు, నిరుద్యోగులే